శ్రీమాత్రే నమః. ఇది విజయనగర వైజాగ్ దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. కొండ మీదకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇలాగా మీదకి ఎక్కామన్నమాట. ఎక్కేటప్పుడు అయితే ఎన్ని మెట్లు లేవు, కానీ విపరీతమైన అలికి వచ్చింది. చాలా కొండ మీద ఉన్నాడు కదా అతను. ఇలా మెట్లు ఎక్కాలండి. మెట్లు ఎక్కిన తర్వాత అసలు ఊపిరి ఆడలేదు. లోపల దేవుడి దగ్గర కూడా ఎంత చెమటలు అంటే అంత చెమటలండి, అంత వేడి. తర్వాత చెవులు గీమని మూత పడిపోయి సౌండ్ గీ అంటే ఏవో అంటారు కదా, బ్లాక్ అయిపోతాయని, అలా బ్లాక్ అయ్యాయి. అంత కొండ కదా. నిజంగా చాలా బాగుందండి. విజయనగరం నుండి రూట్ ఉందట, వైజాగ్ నుంచి రూట్ ఉందట, సింహాచలం నుండి రూట్ ఉందంట. ఇది మేము తగరపల్స దగ్గర ఉంటున్నాం కనుక తగరపల్స నుండి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ముందుకు వస్తే లెఫ్ట్కి వెళ్తే అలా వెళ్ళొచ్చు మాట. కానీ చాలా అడ్వెంచర్ మాట. ఇలా తిరిగి కొంచెం మేము పెద్దవాళ్ళం కదా, దానివల్ల మరీ అసలు ఎక్కలేకపోయాం కొంచెం. కానీ చాలా బాగుందండి. ఇలా ఈ లోపలంతా లోపలికి వెళ్ళేసరికల్లా అసలు చెమట్లు. ఒకసారి హారతి తీసుకునేటప్పుడు ఫ్యాన్ ఆపితే పంతులు గారే చెప్పారు, బాబు ఫ్యాన్లు వేసుకోండి ఉండలేరు మీరు అనేసి. అంత ఇదిగా ఉంది. అతను ఎలా ఉంటున్నారో మరి, భగవంతుడి ఇచ్చ అది. ఇలా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ జాగ్రత్తగా కింద దిగాము. దాని కింద దిగి ఒక 6-7 కిలోమీటర్లు వచ్చినంత వరకు చెవుల తాలూకా దిబ్బడి పోలేదు. సౌండ్ అలా వస్తూనే ఉంది గీమని. నాకైతే, మిగిలిన వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే బ్లాక్ అయింది చిన్నగా. ఇంకో అనంత పద్మనాభుడు అండి. అందరూ దర్శించుకుంటారని కొంచెం దొంగగా తీసాను వీడియో. అప్పుడు వాళ్ళు అలా అయితే ఇన్ని సంవత్సరాలు ఈ 1300 మెట్లు ఎలా ఎక్కారో వాళ్ళందరికీ ఒక నమస్కారం అండి, ఎక్కిన వాళ్ళందరికీ.